బిగ్ బాస్ షోలోకి వెళ్లే అవకాశం వస్తుంది కదా అని ఒకే ఒక్క లక్ష్యంతో నానా కష్టాలు పడి అగ్ని పరీక్ష ఫీల్డ్ లో చోటు సంపాదించుకున్నారు కొంతమంది కామనర్స్. అయితే ఇందులో 4-5 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నప్పటికీ అంత పెద్ద గుర్తింపు ఉన్న వాళ్ళేం కాదు. దీంతో వాళ్ళని కూడా కామనరే అంటూ ఈ కోటాలో కలిపేశారు. ఇక టాప్ 15 నుంచి 5 ఎంపిక చేసి బిగ్ బాస్ సీజన్ 9 కి పంపేందుకు నానా కష్టాలు పడుతున్న జూరీ. ఇక వీళ్ళకు తోడు యాంకర్ శ్రీముఖి కూడా ఉంది. అగ్ని పరీక్ష అంటూ వీళ్ళు పెట్టే పిచ్చి పిచ్చి టాస్కులకు శ్రీముఖి ఇస్తున్న కామెంటరీ ఒక్కొక్కసారి మరీ ఓవర్ యాక్షన్ లా అనిపిస్తుంది. కంటెస్టెంట్స్ ని కనీసం గౌరవించకుండా వ్యవహరించే తీరు ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తుంది. 2-3 ఎపిసోడ్ల క్రింద దమ్ము శ్రీజ అనే అమ్మాయిని ఊపుకుంటూ ఊరి నుంచి వచ్చేసావు, నీకు అంత సీన్ లేదు అంటూ నవదీప్ అనడం వివాదానికి దారి తీసింది. దీనికి నవదీప్ సోషల్ మీడియాలో సారీ కూడా చెప్పాడు, అది వేరే విషయం. ఇక శ్రీముఖి కూడా ఏం తక్కువ తినలేదు అన్నట్లుగానే షోలో ఉంటుంది. రీసెంట్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్ మర్యాద మనిషిని నువ్వు క్లెవర్ అనుకుంటున్నావా, క్లెవర్ అని తెలిసింది ఇప్పుడే అంటూ ఇష్టం వచ్చినట్టు శ్రీముఖి డైలాగులు వేసింది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో అయితే శ్రీముఖి తీరు చూసి ఎపిసోడ్ చూడాలనే ఫీల్ కూడా రాలేదు. బిగ్ బాస్ హౌస్ లో ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. ఇంటి పని, వంట పని, క్లీనింగ్ ఇలా అన్ని కంటెస్టెంట్స్ చేసుకుంటారు. దీనికి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇవ్వాలా అనేట్లుగా ఉంది నేటి ఎపిసోడ్. లేటెస్ట్ ఎపిసోడ్ లో ఉన్న 15 మందిలో 3 సంచాలకులుగా పెట్టి 3 టీములుగా 12 మందిని డివైడ్ చేశారు. ఇక వీరికి అంట్లు తోమడం, బట్టలు మడత పెట్టడం, ఫ్లోర్ క్లీనింగ్ పనులు అప్పగించారు. అయితే వీళ్ళు చేసే పని సరిగ్గా నీట్ గా ఉందో లేదో చూసి సంచాలకులు ఓకే అనగానే తర్వాత పనిలోకి వెళ్లాలన్నమాట. ఈ టాస్క్ ముగిసిన తర్వాత అసలు ఆట మొదలయ్యింది. ఏదో ఆఫీసర్ గా శ్రీముఖి తోమిన గిన్నెల దగ్గరికి వెళ్లి భూతద్దం ఒక్కటే తక్కువ అన్నట్లుగా ఇదేంటి ఇలా క్లీన్ చేశారు, ఈ క్లీనింగ్ ఏంటి, చీచా అంటూ ఆ గిన్నెలు కింద పడేసి రచ్చరచ్చ చేసింది. దీంతో చెబుదామనుకున్న కంటెస్టెంట్స్ ని చాలు సొల్లు ఆపింకా అంటూ శ్రీముఖి ఫైర్ అవడం, ఇదంతా చూస్తుంటే జూరీ కంటే శ్రీముఖి ఎక్కువ అక్కడ అనే ఫీలింగ్ కలిగింది. ఇక శ్రీముఖి చేసింది అవలేదన్నట్లు చివరిలో నవదీప్ కూడా రెడీ అయ్యాడు. నా దగ్గర ఎల్లో కార్డ్స్ ఉన్నాయి, నేను 4 చేయాల్సిందే, నాకు అదే కావాలి అన్నట్లుగా నవదీప్ మాట్లాడాడు. చాలా డిసప్పాయింట్ చేశారు, ఇక మిమ్మల్ని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు, ఈ లైట్లు సెట్ అంతా బొక్క అంటూ మధ్యలో నవదీప్ వెకేట్ చేసి వెళ్లిపోయాడు. పక్క నుండి ఆగు మాట్లాడదాం ఒకసారి అని అభిజిత్ అంటే అక్కర్లేదు మీరు వచ్చేయండి అంటూ నవదీప్ వెళ్లిపోయాడు. ఇలా కంటెస్టెంట్ ని ఏదో పని వల్ల ట్రీట్ చేస్తూ రెక్లెస్ గా తీసి పడేసేటట్లు జూరీ శ్రీముఖి బిహేవియర్ ఉంది. పోనీ వీళ్ళు చెప్పినట్టుగా టాప్ 15 లో ఉన్న కంటెస్టెంట్స్ మరీ అంత జిడ్డుగాళ్ళ అంటే అస్సలు కాదు. నిజానికి బిగ్ బాస్ ప్రతి సీజన్ లో టీమ్ హౌస్ లోకి పంపించే చాలా మంది సెలబ్రిటీస్ కన్నా వీళ్ళు షార్ప్ గా ఉన్నారు. అయితే టాస్కులు కూడా బాగా ఆడుతున్నారు. ఈ విషయాన్ని రీసెంట్ ఎపిసోడ్ లో శ్రీముఖి కూడా ఒప్పుకుంది. మనం చాలా టాప్ కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేశామంటూ చెప్పింది. ఇప్పుడు ఓకే రోజు ఇలానే అంటూ సరిగ్గా తోమలేదంటూ వీళ్ళపై అలిగి జూరీ వెళ్లిపోవడం ఏంటో వాళ్ళకే తెలియదు. మొత్తానికి అగ్ని పరీక్ష అంటూ ఏదో ఊహించుకుంటే ఇది ఇంకేదో అయ్యేలా ఉంది.